ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశను టీమిండియా ఓటమి లేకుండా ముగించింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. వన్డేల్లో ఒకే మ్యాచ్లో 5 వికెట్లు తీయడం వరుణ్ చక్రవర్తికి ఇదే తొలిసారి కావడం విశేషం. వరుణ్ స్పిన్ ఉచ్చులో చిక్కిన కివీస్ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. విలియన్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్వెల్, శాంట్నర్, హెన్రీని పెవిలియన్ చేర్చి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 45వ ఓవర్లో కేవలం 3 బంతుల వ్యవధిలో శాంట్నర్, మ్యాట్ హెన్రీలను అవుట్ చేయడం విశేషం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ పై భారత్కు ఇదే తొలి విజయం. 2000 సంవత్సరం నాటి ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ భారత్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్పై కివీస్ గెలుపొందింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో మరెప్పుడూ తలపడలేదు. 25 ఏళ్ల తర్వాత తాజాగా కివీస్ను ఢీకొట్టిన టీమిండియా తొలి విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు చేసి రాణించగా, అక్షర్ పటేల్ 42 పరుగులు, హార్దిక్ పాండ్యా 45 పరుగులతో ఆకట్టుకున్నారు. యంగ్ బ్యాటర్స్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జడేజా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5, కైల్ జెమిసన్, ఓ రూర్కీ, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలో 1 వికెట్ దక్కించుకున్నారు. మొదట టాసోడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. 15 పరుగుల వద్ద యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. కాసేపటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడే క్రమంలో అవుటయ్యారు. దీంతో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఈ క్రమంలోనే అయ్యర్ 50 పరుగులు పూర్తి చేశాడు. ఇక భారీ షాట్కు ప్రయత్నించిన అక్షర్ క్యాచౌట్ అయ్యాడు. మరోవైపు సెంచరీ దిశగా వెళ్తున్న అయ్యర్ కూడా ఓ రూకీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రాహుల్, జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చివర్లో హార్దిక్ పాండ్యా బౌండరీలతో మెరుపులు మెరిపించాడు. 49వ ఓవర్లో 2 ఫోర్లు, 6 సహా 15 పరుగులు సాధించాడు. దూకుడుగా ఆడే క్రమంలోనే ఆఖరి ఓవర్లో క్యాచౌట్గా పాండ్యా వెనుదిరిగాడు. తాజా సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.